తిరుమల తిరుపతి అంటే అందరికీ చాలా ఇష్టమైన ప్లేస్ కదా. ఇక్కడ కొండ కింది నుండి చూస్తూ ఉంటేనే, స్టార్ట్ అవుతుంటేనే అదొక రకమైన ఆనందం, ఒక పీస్ఫుల్నెస్ వస్తుంది కొండను చూస్తూ. ఇంకా కొండపైకి వెళ్తేనైతే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాము. ఆ ప్రశాంతత, ఆ ఆనందము, ఆనంద నిలయంలో ఉన్న ఆ దేవుడి వల్లనే ఆ ఆనందం అంతా. సో మేము ఇలాగే స్టార్ట్ అయ్యాము. వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలని ఆన్లైన్ టికెట్స్ బుక్ చేయడానికి చాలా ట్రై చేసాము, కానీ దొరకలేదు. సో ఏంటంటే ధర్మదర్శనం ఉంటుంది కదా అనేసి ట్రైన్ టికెట్స్ బుక్ చేసేసుకున్నాము. కానీ అక్కడ జరిగిన ఇన్సిడెంట్ వలన ధర్మదర్శనం కూడా ఆపేశారు. అందువలన మేము 2 రోజుల పైనే ఉండాల్సి వచ్చింది తిరుమలలో. సో ఉండి మేము 2 రోజులు చూసిందంతా కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. సో చూడండి. సో 3వ రోజు దొరికింది టోకెన్. సో మేము వెళ్ళగానే ఫస్ట్ గుండ్లు చేసేసుకొని ఆ తర్వాత స్నానం చేసేసుకొని వెళ్దాం అనుకున్నాము. ఇప్పటి వరకు లేదు సూర్యుడు, అట్లా రథం వస్తుంది అనగానే చూడండి సూర్య భగవాన్ కూడా వచ్చేసాడు. గోవింద గోవింద హరి గోవింద గో. కానీ వెళ్తూనే అక్కడ అందరు హడావుడి చూస్తే తెలిసింది స్వామివారు బంగారు రథం మీద వస్తున్నారని. సో ఫస్ట్ వెళ్ళి అక్కడ కూర్చొని స్వామి దర్శనం చేసుకొని ఆ తర్వాత మళ్ళీ గుండు చేయించుకొని స్నానాలు అవి చేసి మళ్ళీ వెళ్ళాము. చూడండి స్వామివారు వస్తూ ఉంటే స్వామివారి ముందర 2 ఏనుగులు ఇలా వస్తున్నాయి. ఈ 2 ఏనుగుల తర్వాత స్వామి బంగారు రథం పైన వస్తున్నారు. సో అక్కడ మొత్తం అంతా కూడా చాలా చల్లగా ఉండింది. ధనుర్మాసం కదా, చలి. అందులో ఇంకా కొండపైన అంటే ఇంకా మంచు, చలి. పొద్దున కానీ మధ్యాహ్నం కానీ రాత్రి కానీ ఒకటే విధంగా. ఇంకా వర్షము. స్వామి వచ్చేస్తున్నారు. పుట్టి ఇంత పెద్దగా అయ్యాను, ఎన్నోసార్లు వెళ్ళాను తిరుమలకి, కానీ ఎప్పుడూ నేను ఇది చూడలేదు. సో మేము అట్లా రాగానే స్వామి బంగారు రథంలో వస్తూ ఉంటే ఎంతో అదృష్టం అనిపించింది. ఇంత అద్భుతాన్ని చూడడము నిజమే అదృష్టం. అది రాగానే స్వామి వస్తున్నారు చూడండి బంగారు రథం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారు ఇట్లాగా బంగారు రథం మీద ఊరేగింపు అవుతుందని ఇప్పుడు తెలుసుకున్నాను నేను. అలాంటి గోవింద భక్తులందరూ ఒక్కసారిగా గోవింద 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 స్వామివారి దర్శనం అయిన తర్వాత తలనీలాలు సమర్పించేసి స్వామివారికి మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసి స్నానాలు చేసేసుకొని మళ్ళీ గుడికి వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ అందరూ దీపాలు వెలిగిస్తున్నారు. స్వామి గుడి ముందర, ఆనంద నిలయం ముందర వెలిగిస్తున్నారు. అంటే అక్కడ మనకి బేడి ఆంజనేయ స్వామి ముందర కూడా వెలిగిస్తారు కదా, మెట్లెక్కి పైకెక్కిన తర్వాత అక్కడ కూడా వెలిగిస్తున్నారు. కానీ ఏకాదశి సందర్భంలో ఇక్కడ కూడా చాలామంది వెలిగిస్తే మేము కూడా ఇక్కడే వెలిగించి కాసేపు ఇక్కడ కూర్చొని స్వామిని స్మరిస్తూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం స్వామివారిని మనకి 10వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు పెట్టారు కదా. సో ఆ సందర్భంగా మొత్తం అసలు తిరుమల మొత్తం కూడా పూల డెకరేషన్స్, లైట్ల డెకరేషన్స్తో నిండిపోయింది. ప్రతి ఒక్కటి చూడాల్సిందే, అసలు కన్నుల విందులాగా ఉండింది. సో ఇక్కడ ఏమైందంటే ఫ్లవర్స్ డెకరేషన్ దగ్గర ఏదో చిన్న అబ్బాయి పువ్వు తీసుకొని వస్తే నేను చూస్తున్నాను ఇది నిజమేనా ఆర్టిఫిషియల్ అని తీసుకొని చేతిలో పట్టుకొని చూస్తే అరే ఇది నిజం పువ్వు కదా, ఎంత అందంగా ఉంది, పర్పుల్ కలర్. నేనైతే ఎప్పుడు చూడలేదు ఆ పువ్వు. సో ఇలాంటి ఎన్నో పువ్వులు ఇక్కడ డెకరేషన్లో యూజ్ చేశారు, అవి చూడాలి అసలు. సో రండి, నేను చూసింది మీకు చూపిస్తాను, అదే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో పొద్దున బంగారు రథంలో స్వామివారి ఊరేగింపు వెళ్ళింది కదా, ఇప్పుడు వచ్చేసి షావా. సాయంత్రం 5:30 నుండి 6 గంటల వరకు స్వామివారి షావా.
మార్నింగ్ 6:30, 7 o'clock weather in Tirupati. Fog. Haigreva Swami temple, Radhakrishna Swami temple, ఇక్కడ వరహ స్వామి టెంపుల్, ఇది కోనేరు. వెదర్ 7 o'clock, 6:30, 7 అవుతుంది ఇప్పుడు. ఫాగ్, ఫుల్ ఫాగ్. స్వామివారి ఆనంద నిలయం ఎదురుగానే పూల డెకరేషన్ చేశారు. సో అది ఫస్ట్ డే చాలా రష్గా ఉండింది, వెళ్ళడానికి లేకుండింది. నెక్స్ట్ డే మార్నింగ్ 6:30కి వెళ్ళాం కదా, వెళ్ళినప్పుడు నేను ఇది వెళ్ళి చూశాను అనమాట. చూడండి మీరు కూడా, ఎంత అద్భుతం అంటే అసలు కొబ్బరికాయలతోటి, రకరకాల పువ్వులతోటి, చెరుకు గడలతోటి, బత్తాయి, సంత్ర, యాపిల్స్, ఇలా చాలా వాటిని యూజ్ చేసి డెకరేషన్ చేసి మధ్యలో స్వామి అమ్మవారిని కూర్చోబెట్టారు. అసలు ఈ డెకరేషన్ చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదంటే నమ్ముతారా? ఎందుకంటే 4 దిక్కుల డెకరేషన్, ఇది చూడాలా, అది చూడాలా, ఇది చూడాలని ఇలా తల తిప్పుకుంటూనే ఉంటాం. ఇక్కడ డెకరేషన్ అంతా ఒక ఎత్తు అయితే, స్వామివారి ఆనంద నిలయంలో మనం దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ పూల డెకరేషన్ ఇంకొక ఎత్తు అనమాట. అసలు ఎట్లా వస్తుందా వీళ్ళకి థాట్ ఇంత డెకరేషన్ చేయడానికి? చూడండి, కొబ్బరి మట్టలతోటి బాగా అల్లేసి, రకరకాల డిజైన్లను అల్లేసి, పూలని పండ్లని యూజ్ చేసి ఎంత అద్భుతాన్ని సృష్టించారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దిస్ డెకరేషన్ పీపుల్. న్యాచురల్ ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్స్. దీని తర్వాత మాకు 11వ తారీఖున కింద పద్మావతి అమ్మవారి దర్శనం టోకెన్ ఉండింది. సో అక్కడికి వెళ్ళాలని ఇంకా కిందికి వెళ్ళిపోయాము తిరుపతికి. తిరుపతికి వెళ్ళి ఇస్కాన్ టెంపుల్ తర్వాత కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్, దాని తర్వాత పద్మావతి అమ్మవారి టెంపుల్, కపిల తీర్థం, ఇవన్నీ చూసుకుని మళ్ళీ పైకి వెళ్ళాము. ఇస్కాన్లో కృష్ణయ్యకి రాధారాణికి వేసిన వస్త్రాలు అయితే అద్భుతం. అందరికీ బ్లూ కలర్తో వేశారు, సూపర్గా ఉండింది. చూస్తుంటే అసలు అట్లాగే చూస్తూ ఉండాలనిపించింది. సో ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కూడా వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. లోపల చూడండి డెకరేషన్ మొత్తం లైట్స్ తోటి చాలా బాగుంది. ప్రతి దగ్గర అసలు డెకరేషన్స్. ఇంకా సాయంత్రం వచ్చేసరికి తిరుమల అంతా కూడా లైట్స్ తోటి వెలిగిపోతుంది. ఒక దగ్గర చూస్తే ఇంకొక దగ్గర చూస్తే ఇంకొక దగ్గర రకరకాల డిజైన్స్ లైట్స్ తోటి. ఇది చూడండి, మనము పొద్దున్న చూసిన పూల డెకరేషన్ మండపం ఇది. స్వామివారి ఆనంద నిలయం ఎదురుగానే ఉంది కదా, రాత్రి లైట్స్కి ఇలా కనిపిస్తుంది చక్కగా. ఓం నమో వెంకటేశాయ, 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 ఇక్కడ చూస్తున్నారు కదా, తామర పువ్వులో లక్ష్మీదేవి కూర్చొని ఉన్నది సముద్రపు అలల పైన లాగా.
చేశారు డెకరేషను. చూస్తూ ఉండంగానే అటు ఇటు మాట్లాడి ఇటు తిరగగానే లక్ష్మీదేవి లేదు అక్కడ. అందరూ ఇదే మాట్లాడుకుంటున్నారు, అయ్యో లక్ష్మీదేవి ఎక్కడ పోయింది అని. అసలు ఎవరికి అర్థం కాలేదు. కాసేపటికి మాలో మేమే అనుకుంటున్నాం, లక్ష్మీదేవి మేబీ ఆ ప్రొజెక్టర్ పెట్టి ప్రొజెక్ట్ చేస్తున్నారా, అసలు ఎక్కడ పోయిందబ్బా. ఒక్క సెకండ్ ఇట్లా తల తిప్పుకునే వరకు లక్ష్మీదేవి మాయమైపోయింది ఏంటి అని అనుకున్నాం. కానీ దాని తర్వాత మళ్ళీ తెలిసింది. చూస్తున్నాం ఎంతసేపు అక్కడ ఎక్కడ పోయింది, ఎట్లా వస్తుంది అని. చూడండి, మీరు కూడా చూడండి. అది ఎప్పుడు వస్తుందో అట్లా వచ్చేస్తుంది. వెరైటీ వెనకాల స్క్రీన్ పైన వస్తుందేమో. అమ్మవారు ఉంది, ఇంకా అమ్మవారు ఉంది. సో ఇట్లాగా అమ్మవారు కొంచెం సేపటికి దాగుడు మూతల ఆటలు ఆడుతుందన్నమాట. ఇక్కడ లోపలికి పైకి లోపలికి వెళ్తూ వస్తూ బాగుండింది. ఇది చాలా బాగుండింది అసలు. ఇప్పుడు సాయంత్రం 8:39 అంటే నైట్ 8:30 అవుతుంది. తిరుమలలో పైన ధనుర్మాసంలో వస్తే ఇది ఇట్లాగుంటుంది. సో అందరు మంచిగా స్వెటర్స్ తీసుకొని సేఫ్గా రావాలి. ధనుర్మాసంలో స్వామి దర్శనం చేసుకోవాలంటే అంతా ముసురు. స్వామి ప్రాంగణం, మాడవీధులు. స్వామివారి దర్శనము అలాగే స్వామివారి ప్రసాదం తినకుండా అయితే వెళ్ళేదే లేదు తిరుమల నుండి. సో రండి, మనమందరం స్వామివారి ప్రసాదం తిందాం. తిరుమల తిరుపతి దేవస్థానం భోజనం సూపర్ టేస్టీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.